మా తాతయ్య చెప్పిన తన జీవితంలో జరిగిన మరియు చూసిన భయంకరమైన కథ. మా తాతయ్య ఆళ్ళ ఊరిలో బాడవ అనే ఒక ఏరియా ఉండేది. అక్కడ మనుషులు పెద్దగా ఉండరు. కానీ పంటలు పండించుకుంటూ ఉంటారు. కొబ్బరి తోటలు, కాలువ అన్నీ ఉంటాయి. అక్కడ అప్పుడప్పుడు నైట్ పొలంలో కొబ్బరికాయల కోసం కాపలా పడుకునేవారు. అలా పడుకున్నప్పుడు కొరివి దెయ్యాలు అక్కడ విపరీతంగా ఉండేవంట. అవి చాలా రకాలుగా భయపెట్టేవంట. కొరివి దెయ్యాలు అంటే కొరివి అంటే మంట. మంట పెడుతూ దూరంగా ఉండేయట. కానీ నైట్ మంచం వేసి పడుకున్న వాళ్ళు తెల్లారేసరికి ఆ మంచం కాలువ ఒడ్డున గానీ, లేదా వేరే చోటున పెట్టేవంట మోసుకు వెళ్తూ. అవి చాలా తెలివిగా ఉండేవట. కానీ భయపెట్టేవి గానీ, హాని అయితే చేసేవి కాదట. ధైర్యంగా ఉన్నవాళ్ళు మాత్రం సర్వైవ్ అవ్వగలిగేవారు. కానీ అటువంటివి ఇప్పుడు లేవు. అప్పుల్లో ఉండేవని మా తాతయ్య చెప్పుకొచ్చేవారు. కానీ కొరివి దెయ్యాలంటే చాలామంది కొరివి దెయ్యాలు అనుకుంటారు. కానీ కొరివి దెయ్యాలంటే మంటతో ఉన్నవి. మంటలు తన చేతి నుంచి వ్యాపిస్తాయట.